ఆ కంపెనీ ఉద్యోగుల ఆనందానికి అంతే లేకుండా పోతోంది. 2 రోజుల ముందే వారికి దీపావళి సంబరాలు వచ్చాయి. దివ్వెల పండుగ వారికి బంపర్ బొనంజా తీసుకువచ్చింది. వారికి వచ్చిన బహుమతిని చూసి ఇతర కంపెనీల ఉద్యోగులు కుళ్ళుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రం మా మంచి యజమాని అంటూ పొంగిపోతున్నారు. సావ్జీ ఢోలాకియా సూరత్కు చెందిన బిలియనీర్. గుజరాత్లో ప్రముఖ డైమండ్ వ్యాపారి. ఏడాదికి 100 కోట్ల ఆదాయం. కానీ ఈయన అందరిలాంటి వ్యాపారవేత్త కాదు. మిగతా వాళ్లతో పోలిస్తే ఈయన చాలా డిఫరెంట్. చాలా అంటే చాలా డిఫరెంట్. సాధారణంగా బిజినెస్ మ్యాన్ అనగానే ఉద్యోగులను పీల్చి పిప్పి చేసేవాళ్లే గుర్తుకొస్తారు. కష్టాన్ని దోచుకోవడమే తప్ప శ్రమకు తగిన ప్రతిఫలాన్నివ్వని కంపెనీలు ఎన్నో. ఇక బోనస్లు, ఎక్స్ట్రా సదుపాయాల సంగతి సరే. జీతాలివ్వడమే ఎక్కువ, మీ ముఖాలకు సౌకర్యాలు కూడా అని ఫోజులు పెట్టి యజమానులకు కొదవే లేదు. పురుషుల్లో పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు యజమానుల్లో సావ్జీ ఢోలాకియా వేరు. ఈయనకు కష్ట నష్టాలు, సాధక బాధల గురించి తెలుసు. అందుకే తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఆ బాధలు తగ్గించాలని ఆయన ప్రతిక్షణం తప్పిస్తారు. జీతాలు మాత్రమే కాకుండా ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని తాపత్రయపడతారు. లాభాలు తాను మాత్రమే అనుభవించకుండా తన ఉద్యోగులకు వాటి ఫలాలను అందజేస్తారు. తాజాగా దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ చూసి ఇతర ఉద్యోగులు కుళ్ళుకున్నారు. సావ్జీ ఢోలాకియా నేతృత్వంలోని హరే కృష్ణ ఎక్స్పోర్ట్స్ దివాళీకి తన ఉద్యోగులకు మెగా బొనంజా ప్రకటించింది. ఎంప్లాయీస్కి ఏకంగా 400 ప్లాట్లు, 1260 కార్లు ఇచ్చింది. ఇందుకోసం 51 కోట్లు ఖర్చు చేసింది. ఉద్యోగులకు సావ్జీ ఢోలాకియా ఆఫర్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత 5 ఏళ్లుగా ఈ పద్ధతి కొనసాగుతోంది. 2011 నుంచి ఏటా ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఫ్లాట్లు బోనస్గా ఇవ్వడం ప్రారంభించింది. 2015లో 491 కార్లు, 200 ఫ్లాట్లు బోనస్గా ఇచ్చింది. 2014లో బోనస్ కోసం 50 కోట్లు వెచ్చించింది. అంకుల్ చేసిన సాయంతో చిన్నగా డైమండ్ల వ్యాపారం మొదలుపెట్టిన ఢోలాకియా ఇప్పుడు 100 కోట్లకు అధిపతి. ఇదేమీ రాత్రికి రాత్రి సంపాదించింది కాదు. ఎన్నో కష్టనష్టాల కూర్చి సంపాదించింది. అందుకే ఆ కష్టనష్టాలేంటో తన కొడుకు కూడా తెలియాలని భావించారు. డబ్బు విలువ తెలియజేయడానికి తన కుమారుడు ద్రవ్య ఢోలాకియాను సొంతంగా ఉద్యోగం చేయాలని ఆదేశించారు. తన పేరు పరపతి వాడకుండా 4 రోజుల పాటు బతికి చూపించాలని సూచించారు. తండ్రి ఆదేశాలను పాటిస్తూ ద్రవ్య ఢోలాకియా కోచిలో చిన్న ఉద్యోగాలు కూడా చేశారు.